ఒక పెద్ద సునామీ వచ్చి మన సౌత్ ఇండియా సముద్రంలో కలిసిపోతే ఎలా ఉంటుంది ఊహించడానికే భయంకరంగా ఉంది కదా. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. ఇండియన్ ఓషన్ అడుగున ఎర్రటి మట్టితో కప్పి ఉన్న ఒక పెద్ద ల్యాండ్ మాస్ దాగి ఉంది. దాని పేరే కుమరిఖండం. ఇక్కడ ఏలియన్స్ కాదు, మన సౌత్ ఇండియన్సే ప్రపంచంలో ఎవరికి తెలియని అడ్వాన్స్ సివిలైజేషన్తో అగ్రికల్చర్ చేశారు. మరి అలాంటి ఒక సివిలైజేషన్ ఇప్పుడు ఏమైపోయింది, ఆ కుమరిఖండం ఎందుకు నీళ్ళలో మునిగిపోవాల్సి వచ్చిందని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం రండి. ఈరోజు మనం టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటి అంటే, కొన్ని వేల సంవత్సరాలకు ముందు సౌత్ ఇండియా కింద మునిగిపోయిన ఒక పెద్ద ల్యాండ్ మాస్ గురించి. ఆ ల్యాండ్ మాస్ ఎంత పెద్దది అంటే కన్యాకుమారి నుంచి మడగాస్కర్ వరకు, అదే కన్యాకుమారి నుంచి శ్రీలంక వరకు ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఒక పెద్ద ల్యాండ్ మాస్, ఒక పెద్ద నేల ఉంది. ఆ నేల పేరే కుమరిఖండం. మరి అలాంటి ఒక పెద్ద ల్యాండ్ ఇప్పుడు ఎలా కనపడకుండా పోయింది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం రండి. ఈ కుమరిఖండంలో చాలా మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్ మీద ఆడవాళ్ళే రూల్ చేసేవాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సమానంగా బంగారం ధరించేవాళ్ళు. అంతేకాదు, ఇక్కడ ఎక్కువ పవర్ ఆడవాళ్ళకే ఉండేది. ప్రపంచమంతా అడవుల్లో బతుకుతున్న టైంలో మన వాళ్ళు పెద్ద పెద్ద సిటీస్ కట్టి రాజారాణిలాగా బతికారు. మన వాళ్ళు ఆ టైంలోనే ఒక అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ కూడా చేసి ఎంతో పుష్కలంగా, ఎంతో లాభదాయకమైన ఒక పెద్ద సిటీ లాగా బ్రతికారు. మీరు అనుకోవచ్చు, ఇదంతా జస్ట్ ఒక స్టోరీ, దీని ప్రూఫ్ ఏంటి? అక్కడికే వస్తుంది. 1864లో ఫిలిప్ అనే ఒక బ్రిటిష్ జియాలజిస్ట్ ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, ఆయనకి ఒక లెమూర్ అనే ఒక రకమైన కోతి కనపడింది. ఆ కోతి మడగాస్కర్లో ఉంది, కానీ దాని పక్కనే ఉన్న ఆఫ్రికాలో లేదు. మళ్ళీ అలాంటి లెమూర్కి సంబంధించిన ఫాజిల్స్ ఎక్కడ దొరికాయంటే ఇండియాలో దొరికాయి. మరి ఇది ఎలా పాసిబుల్? ఫిలిప్ ఏం చెప్పారు అంటే, ఇంతకు ముందు చాలా సంవత్సరాల క్రితం మడగాస్కర్ని ఇండియాని కనెక్ట్ చేస్తూ ఒక పెద్ద కాంటినెంట్ ఉండేది, ఒక పెద్ద ల్యాండ్ ఉండేది అని ఆయన చెప్పారు. దీనికి ఆయన లెమూరియా అనే పేరు కూడా పెట్టారు. మరి అంత పెద్ద కాంటినెంట్ ఎలా మాయమైపోయింది, ఎలా నీటిలో మునిగిపోయింది? దీని గురించి ఒరిస్సా బాలు గారు ఒక రీసెర్చ్ చేశారు. ఆయన రీసెర్చ్లో ఏం చెప్పారు అంటే, ఆల్మోస్ట్ 6,000 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టింది అని. ఆ ఢీకొట్టడం వల్ల ఒక పెద్ద సునామీ వచ్చి, ఆ సునామీ ఈ కాంటినెంట్‌ని పూర్తిగా నీళ్ళతో కప్పేసింది. ఆ విధంగా ఈ కాంటినెంట్ నీళ్ళలో మునిగిపోయిందని కూడా చెప్పారు. సరే, ఇప్పుడు మనం ఫిలిప్ రీసెర్చ్‌ని, బాలు గారి రీసెర్చ్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందో మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. 1962లో ఆల్ఫ్రెడ్ వాగ్నర్ అనే ఒక సైంటిస్ట్ ఏం చెప్పారు అంటే, ఇంతకుముందు అన్ని కాంటినెంట్స్ కూడా కలిసి ఉండేవి, అన్నీ ఒకే ప్లేస్‌లో ఉండేవి అని చెప్పారు. అన్నీ ఒకే ప్లేస్‌లో ఉండేవి. కానీ ఒక పెద్ద యాస్ట్రాయిడ్ వచ్చి ఢీకొట్టడం వల్ల ఇవన్నీ విడిపోయి సెపరేట్ కాంటినెంట్‌గా ఫార్మ్ అయ్యాయని కూడా ఆయన చెప్పారు. విడిపోయాయి. అంతేకాని ఏ కాంటినెంట్ నీటిలో మునిగిపోలేదని ఆయన పేర్కొన్నారు. సరే, సైన్స్ ఏం చెప్తుందో మనం చూసాం. అయితే కన్యాకుమారిలో సముద్రం లోపలికి వెళ్లి చూస్తే పాతకాలం నాటి కొన్ని సిటీస్ కొన్ని సిటీస్‌కి సంబంధించిన ఐటెమ్స్ అయితే దొరికాయి. అక్కడ సిటీ ఉందని కూడా కొంతమంది కన్ఫర్మ్ చేశారు. దీని గురించి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ సైంటిస్టులు కూడా, లేదు మీరు అక్కడికెళ్ళి వెతకండి, అక్కడ ఇంకా మనకి ఇంకా అక్కడున్న హిస్టరీ గురించి, అక్కడున్న ఏన్షియంట్ థింగ్స్ గురించి మనం ఇంకా తెలుసుకోవాలి అని కూడా చెప్పారు. ఎందుకంటే అట్లాంటిస్ అనే ఒక పెద్ద నగరం కూడా ఈ విధంగానే నీటిలో మునిగిపోయింది. అది కూడా ఎంతో సిరి సంపదలతోటి పెద్ద వెల్తియెస్ట్ సిటీగా ఉంది. అది కూడా నీటిలో మునిగిపోయింది. సో దానికంటే కూడా ఇది ఇంకా ఓల్డ్ అయి ఉంటుంది, దీనికి ఇంకా హిస్టరీ ఉంది అని కూడా మన వాళ్ళు కూడా అంటారు. దీని గురించి రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది. నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడగాలనుకుంటున్నాను. కుమరిఖండం అనేది నిజంగా నీటిలో మునిగిపోయిందా? అక్కడ అడ్వాన్స్ సివిలైజేషన్ ఉండేదా? ఒకవేళ రేపు ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ఎక్స్‌కవేషన్ జరిపి అక్కడ గోల్డ్ దొరికితే ఎవరికి ఇస్తారనుకుంటున్నారని మీరు ఈ కామెంట్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ ది వీడియో.